ఎట్లా చేస్తారమ్మా మనుషులు. ఇక అవి ఏం చేస్తుంది, మూడు కూడా అయ్యేవాడు నా వల్ల కాదు ఇంకా. దేవుడా, వెల్కమ్ టు డే 9 ఆఫ్ 30 days వ్లాగింగ్ ఛాలెంజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో అనుకుంటే 30 days ఎవ్రీడే వ్లాగ్ చేయడం అనే ఛాలెంజ్ పెట్టుకున్నా వితౌట్ రియలైజింగ్ ఎంత కష్టం అని. ఇట్స్ హార్డ్ మ్యాన్. డే అంతా షూటింగ్, డే అంతా ఎడిటింగ్, నెక్స్ట్ వ్లాగ్ అంటే అదే జరుగుతుంది కాదు. నా పనులతో పాటు అదంతా స్క్వీజింగ్ చేసుకుని చేయాల్సి వస్తుంది. బట్ వాట్ ఎవర్, వీఆర్ రన్నింగ్ లేట్ ఫర్ అవర్ వర్కౌట్. సో లెట్స్ చేంజ్. పర్ఫెక్ట్లీ ఇంపర్ఫెక్ట్. ఈరోజు ఫుల్ బాడీ చేసేస్తే రేపు మన లెగ్స్ చేయొచ్చు. స్పాట్ జాగ్ స్టార్ట్ చేయండి. స్పాట్ జాగ్ ఫర్ 1 minute. నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్. ఓకే 40. యా. సో 1 2 3 4 ఇంకా 10 చేశారనుకోండి, డన్ విత్ యువర్ వర్కౌట్. అలా ఇవాళ ఏం పని చేయను తెలుసా, ఇంత ఒళ్ళు నొప్పులు అయ్యేలా ఉన్నాయి. కాలేజ్ వెళ్ళి ఎప్పుడైనా కాలేజ్ వెళ్ళాలనుకుంటే అనుకుంటే మా బిడ్డకి ఫుడ్ పెడతారు, వంట ఎత్తారు. చెప్పు, అప్పుడు కాలేజ్ వెళ్ళానండి అంతే. అన్న వచ్చేస్తుంది చికెన్. రవి యావండి అంటా ఇంకా 5 చేస్తారు. నేను చేయను, నా వల్ల కాదు ఇంకా. చేయాల్సింది 5 చేయకపోతే రిగ్రెట్ అన్నట్లు. అంటే లైఫ్ లో ఇంతేనా? దిస్ ఇస్ ఇట్. ఇట్ ఈస్ సో టుడే ఐ ఫెల్ట్ సో డిస్కరేజింగ్ బికాస్ ఇంత కష్టపడుతున్నానా అసలు వాట్ ఎవర్. నా స్కేల్లోనైతే ఐఎమ్ నాట్ సీయింగ్ మచ్ డిఫరెన్స్. ఫిజికల్లీ ఐ డోంట్ నో. మన ప్లేట్స్ ఇక్కడ పెడతా చూడండి. దిస్ ఈస్ వాట్ ఐ ఈట్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఎక్సెప్ట్ వన్స్ ఇన్ అ వైల్, ఈవెన్ ఇన్ అ నైట్. ఆరెంజ్ చికెన్ పాండా ఎక్స్ప్రెస్ పోయినా కదా, అసలు నేను ఎంత తక్కువ తిన్నా. అక్కడ తీసుకున్నది కూడా హెల్దియర్ ఆప్షన్. స్ట్రింగ్ బీన్ చికెన్ తీసుకొని స్ట్రింగ్ బీన్ చికెన్ మాత్రమే తిన్నా. రైస్ తినలేదు, ఇంకేవి తినలేదు. స్ట్రింప్ తిన్నా. ఐ లైక్ ఇట్, బట్ ఇట్స్ నాట్ టూ మచ్. ఇట్లా గట్టిగా 4-5 స్ట్రింపులు తినవచ్చు. సో ఇక తగ్గనా? సమ్టైమ్స్ జస్ట్ హిట్స్. అసలు మిట్ట మధ్యాహ్నం ఒకటి ఇట్లా ఉందా, విండోస్ ఫుల్ ఓపెన్ చేసినా కూడా ఇది సిచ్యువేషన్. అంత వర్షంలాగా అవుతుంది. వర్కౌట్ చేయడంలో నాకు ఇబ్బంది లేదు, కానీ గంటన్నర టైం పడుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:45 అవుతుంది. 11 to 12 వర్కౌట్. అది అయినాక ఒక 5-10 కూర్చుంటుంది అమ్మ. లేచి ఒక్క కూడా ఉండదు. తర్వాత స్టోరీస్ ఒకవేళ ఇవాళ పెట్టలేదు అనుకో, ఐ విల్ జస్ట్ ఫర్గెట్. ఆ స్టోరీస్ వీడియోలు తీసుకుని అట్లే ఉంటాయి. స్టోరీస్ పెట్టి దానిలో నుండి రీల్స్ లాగా చేసి రీల్స్ పెట్టి మన అర్జెంట్ మెసేజెస్ తొందర మెసేజ్ చూసుకోవాలి. ఈ డియోడ్రెంట్ గురించి రీల్ చేసిన చూసిరా. ఇది ఆలెమ్ అనే ఒక స్టోన్ అనమాట, స్టోన్ డియోడ్రెంట్. ఇది కొద్దిగా వాటర్తోని కొద్దిగా ఇలా వాటర్ చేసి యూ హ్యావ్ టు అప్లై ఇట్ అండ్ దెన్ క్లీన్ చేసి డాంప్ ఇట్ అండ్ అప్లై. దెన్ క్లీన్. ఇంత న్యాచురల్ డియోడ్రెంట్ అని అంటే బెటరే కదా అని చూసి ఆర్డర్ పెట్టా. ఇదనే కదా, ఇది ఏదైనా చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ ఆలం. ఒకటే ఇంగ్రీడియంట్ ఇందులో, నథింగ్ బట్ 1 పొటాషియం ఆలం మినరల్ సాల్ట్. తర్వాత కడిగిలో పెట్టుకోవాలి. నిజంగా వర్క్ అవుతుంది. ఐ లైక్ ఇట్. 4 ఏళ్ళు కదా, 4 కాదు 5 ఏళ్ళు. 5 ఏళ్ళు మంచిగా 3 ఫ్యామిలీలు ఉన్నారు. కొంచెం అన్నం పెట్టినా బ్రతుకుతుంది. అది పాపం ఎంత పక్కగా ఉంది. అమ్మ మీరు పెట్టాలని చెప్పినావు, దానికి పేరు పెట్టినావు. అదే నాకు బాగా బాధైంది. నీకు చెప్పాలంటే నేను చెప్పాలనుకున్నా. పొద్దున్న లేసుడు ఒకసారి నువ్వు అక్కడ ఎందుకు అర్థమన్నాడు డాడీ, బాధపడుతుంది అని చెప్పకు. ఏడు నువ్వు దేనికి షూట్ ఏదైతే వేసుకున్నావు, మేకప్ వేద్దామని నేను అనవసరంగా చెప్తున్నా. పాప నాయబని ఇంకెంత ఏడ్చుంటాడో రోజు దానికి పెట్టి. ఎట్లా చేస్తారమ్మ మనుషులు. ఇక అవి ఏం చేస్తుంది, మూడు కూడా అయ్యేవాడు. టుడే ఇస్ సచ్ ఏ సాడ్ డే. మార్నింగ్ లేచప్పండే ఆ ఎనర్జీస్ తెలుస్తాయి అనుకుంటా. నేను
వ్లాగ్ షూట్ చేస్తున్నాం కదా, సో మా మమ్మీ మాట్లాడి కూడా షూట్ చేద్దాము, మా మమ్మీని కూడా దీంట్లో చూపిద్దాము అనేసి దీంట్లో మాట్లాడుతూ దీంట్లో షూట్ చేస్తున్నాను అన్నట్టు. ముందు క్లిప్పులు చూసింటే ఆల్రెడీ అర్థమైంటుంది. అది మా ఇంట్లో 5 yearsగా ఉన్న కుక్క చనిపోయిందని 100% చెప్పలేము, కానీ అనిపిస్తుంది. ఎందుకంటే 10 రోజుల నుండి ఇంటికి రాలేదంట. యూజువల్గా అసలు అట్లా ఉండదు. అది రోడ్డు మీద ఉంటే దానికి అప్పటికి 5 పిల్లలు ఉన్నారు. బక్క ఉంది. పిల్లలకు పాలు ఇస్తూ గింత సన్నగా ఉంది అసలు అని చెప్పేసి ఇంటికి పిలిచి దాన్ని తీసుకొచ్చి ఒక 5వ రకంగా ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసినాం. నేను 2 రోజులు పెట్టిన తర్వాత మమ్మీ పెట్టడం, మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు అండ్ నేను దానికి పేరు పెట్టిన గౌరీ అని. అసలు ఈ వీడియోలో అయినా ఎందుకు బాధపడ్డదైనా ఇందులో పెట్టిన అంటే ఐ వాంట్ టు రిమెంబర్ హర్. చూపిస్తా ఇమేజ్ ఏదైనా పెడతా గౌరీది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉంది. కశ్విక్ కూడా తెలుసు గౌరీ. బ్రేక్ఫాస్ట్ కూడా నాకు తినబుద్ధి కాలే. నా ఇట్స్ లంచ్ టైం. So you wanna know if Bujji is you or Amma, right? Ever Bujji? No చెప్పు ఎవరు బుజ్జి? Who is బుజ్జి? నేనా నువ్వా బుజ్జివి? నాన్నకి ఎవరు బుజ్జి? నేను బుజ్జి నాన్నకి. నువ్వేంటిది నాకు? Princess. Yeah. బుజ్జి princess. బుజ్జి నేనా అమ్మనా అని అడిగింది ఇందాక. దొంగది. ఇప్పుడు అడుగుతాడు మళ్ళీ. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెడితే నీ ప్రతి ముచ్చట రికార్డ్ అవుతాయి. ఏ సౌండ్? గగ్గ. Yes, just like Gargi, gaggaga, gaggagoat, gaggageese, gaggaggree. Now let's do the jingle. Are you ready for the jingle? Yeah. The water gurgles down the drain. The water gurgles down the drain. The water gurgles down the drain. With a gug. So, what is the sound of letter G? Good. Very good. Give me high five. Good job. మళ్ళీ ఒకసారి. One more time, Kashmir. మళ్ళీ. ఎస్. నేను ఇప్పుడు ఒకటి తీసేస్తా. యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ దట్ ఈస్. ఓకే, నేను తీసేసి ఇది పెట్టా. ఐ రిమూవ్ దాట్ అండ్ పుట్ దిస్. యూ హ్యావ్ టు కార్బ్లెండ్ దిస్ అండ్ టెల్ మీ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఐఎమ్ నాట్ గోన్ హెల్ప్ యూ. ఎస్. ఏంటిది? I'm so proud of you. That's mat. ఓకే, నేను ఇప్పుడు ఇంకొకటి తీసేస్తున్నా. ఓకే, ఐఎమ్ గోనా చేంజ్ వన్ థింగ్. ఓకే, ఐఎమ్ గోనా చేంజ్ దిస్ అండ్ ఐఎమ్ గోనా పుట్ దిస్. టెల్ మీ వాట్ ఇట్ ఈస్. ఐఎమ్ నాట్ గోనా హెల్ప్ యూ. నాకు నిన్న నిద్ర లేదు, ఇవాళ నిద్ర లేదు. చాలా లేటే పడుకుంటున్నా, పొద్దున్న లేస్తున్నా. అందుకే నా వల్ల అస్సలు కాలేదన్నమాట. అసలు ఊరికి ఇట్లా కూర్చున్నా, ఇట్లా పడుకున్నా, ఇక్కడ నుండి లేవ కూడా నేను లేకపోయినా లిటరల్గా చిన్న సోఫా మీద పడుకున్నా. ఇట్స్ నాట్ ఈవెన్ ఇట్లా ఫుల్లీ ఓపెన్డ్ చిన్న సోఫా మీద పడుకున్నా. కదమ్మా? అమ్మ ఏడ పడుకుందిరా? నువ్వు లైట్ ఒకసారి ఇంకో రగ్గ పట్టుకున్నా, ఇప్పుడు ఇది పట్టుకున్నాను. అప్పుడు దాడుకుండి మాస్టర్ ఉంది అనుకుని చూస్తున్నా. అది చెప్పాలనుకుంది ఏంటంటే కింద నుండి మీదకి వచ్చి అమ్మ అంటే లైట్ ఆఫ్ చేసి ఉంది అన్న. నేను ఈ సోఫా మీద పడుకొని కనబడలేదు. ఎక్కడుందమ్మ? అక్కడుందా ఇక్కడుందా అనుకుందట చీకట్లో. యు ఆర్ 3 years old now. వన్ పేరు ఇన్ఫాంట్, బేబీ పేరు. పుట్టగానే యు ఆర్ ఏ ఇన్ఫాంట్. కొద్దిగా బిగ్ అయినాక బేబీస్. 2 years. నీకు గుర్తుందా వర్డ్? చెప్పురా, నీకు తెలుసు. ఇన్ఫాంట్ ఈస్ బేబీస్. పుట్టగానే ఇన్ఫాంట్ అంటారు. తర్వాత ఎస్. ఎట్లా గుర్తుంటారా నీకు అన్ని ముక్కు? ట్రాష్ గరాజ్ ఖాళీ అయిందని అనుకుంటున్నా. కొత్తగా ఇంకేదో వస్తుంది. ఇప్పుడు ఇది నిండింది. ఇది క్లియర్ అయితే మళ్ళీ దేవుడా, ఇన్ని వేసినావా? ఇన్ని వేయడానికి ఖర్చు, ఇవన్నీ తీయడానికి ఖర్చు. ఐ వుడ్ సే దే డిడ్ ఇట్స్ పార్ట్. డల్ డే ఫర్ మీ. ఏది అనుకున్నట్టు కాలేదు. లేచిన వర్కౌట్లో ఐ గాట్ సో
డిసప్పాయింటెడ్, డిస్కరేజ్డ్ ఇవాళ. దెన్ అగైన్ గౌరీ విషయం, అది ఆఫ్ మూడ్లో ఉండి వచ్చిన గౌరీ విషయం. తర్వాత నేను నిద్రలేదు కదా, అయ్యో దాని టాప్ ఆఫ్ ఇట్ ఇంకా ఫుల్ ఏడ్చిన. 2 అయ్యేసరికి ఫుల్ తలకాయ వచ్చింది. సో పండుకొని లేచిన. డైలీ చేసి అంత ఫుల్ పని చేయలే. నౌ ఇస్ ద టైమ్, లెట్స్ డూ ఇట్. నేను ఇంతకుముందు కూడా చెప్పుకుంటుంటా, అదేంటంటే నాకు డిషెస్ చేయకుండా వంటే మార్నింగ్ లేచాక వెరీ వెరీ అన్ప్రొడక్టివ్ అనిపిస్తుంది అన్నమాట. అంగడి ఉన్న రోజే ఎవరో ఒకరు వచ్చారు ఇంటికి, ఎవరో ఒకరు అంగడిని యూజ్ చేసారు అన్న ఫీలింగ్ ఇట్లా ఉంటుంది. ఓన్లీ గత 1.5 ఇయర్గానే డిష్ వాషర్ వాడుతున్నాం. అంతకుముందు వరకు మేము బోల్ తోమేటోళ్ళం. అప్పుడు డిష్ వాషర్ వాడడంలో కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అదర్వైజ్ అసలు ఏం యూజ్ ఉంది దీంట్లో అనిపిస్తుంది అన్నది నాకు తెలిసేది కాదు. చాలామంది రిపీటెడ్గా చెప్తుండే, అసలు నువ్వు డిష్ వాషర్ ఎందుకు వాడవు, ఎందుకు ఉంటావు అని చెప్పేసి. అరే ఏముంది గదే టైం పడుతుంది, ఎంత ఎండిపోయినాయి అన్ని గీకి ఇవన్నీ వేస్తారు గాడేది గదే టైం పడుతుంది, దానికి డిష్ వాషర్ ఎందుకు అన్నది ఒకటి నాకు స్టోరేజ్ ఉండకపోతుండే. నా కిచెన్ చాలా స్మాల్ ఉంటుండే కాబట్టి సో నేను డిష్ వాషర్నే క్లీనింగ్ అవన్నీ అందులోనే ఉంచుకునేదాన్ని, దాంట్లోనే తీసుకొని వాడుకునేటోళ్ళం అనమాట. సో అట్లా కూడా నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు ఇంత వాడడం అలవాటు అయిన తర్వాత నేను సింపుల్గా చెప్పేది ఒకటే, బోళ్ళు తోముతావు 1 గంట తర్వాత అనుకుంటే ముందు గిన్నెలన్నీ నానబెట్టుకోవడం అనేది అలవాటు చేసుకున్నాము అని అంటే, చాయ్ గిన్నెలు మాడిపోయింది చాయ్ గిన్నె అని అంటే ఆ పొద్దున నానబెట్టాలి దాన్ని అంతే, లేకపోతే అది మళ్ళంతా మనమే గీకాలి, మనమే చేయాలి. సమ్టైమ్స్ మా కార్తిక్ చేసిన రోజు కొద్దిగా గీకాల్సి వస్తుంది, ఆయన వేసిన రోజు స్టిల్ అవి ఏమి తీయకుండానే వేస్తాడన్నమాట. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిన్న డిష్ వాషర్లో వేసిన గిన్నెనే గీకకుండా వేసిండు, అదొకటి. అండ్ మన అన్లోడింగ్కి ఒక జాగ్ అంటూ ప్రతిదానికి స్పెసిఫిక్గా పెట్టుకోవాలి, సో దట్ నీకు డిషెస్ ఇంట్లో పెడతారు. కొందరేమో ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటారు డిషెస్ అన్నీ, నాకు అట్లా వేస్తే వర్కౌట్ అవ్వదు. అంత ఫుల్ ఆఫ్ ఉన్నా నేను. అండ్ వర్షం దానికి తోడు నాకు నిద్ర లేకపోవడం, మైండ్ ఆఫ్, పండుకోవడం. ఐ థింక్ నాట్ ఆల్ డేస్ ఆర్ ప్రొడక్టివ్ కదా, దట్ వీ కెన్ ఆల్ రిలేట్ టు. పడుకోవడానికి రీజన్ ఏంటంటే తొందరగా పడుకునే స్కోప్ లేదు, అట్లీస్ట్ గంటన్నరైనా పడుకొని లేచి మళ్ళీ పని చేయాలని పడుకొని లేచి. ఇప్పుడు దీన్ని 9 అనాలా 10 అనాలా కూడా నాకు తెలియట్లా, బికాస్ ఇప్పుడు కరెంట్లీ టైం 5:10 అన్నమాట. యా, I'm sleeping now after a couple of shoots, lot of edits, some other brand works. Avani jesi I'm sleeping now. So yeah, that's it for this video. I know there is not a lot of content, but I wanted to show every day okela undadu anna చూపించాలనుకున్నాను. అండ్ కశ్వి షీ స్లీపింగ్, అందుకే ఇంత మేళ మాట్లాడుతున్నా. కార్తిక్ ఆయన ఇంకో రూమ్లో షిఫ్ట్ అయ్యి నేను ఇంటికి వచ్చిన, నేను డిస్టర్బ్ అవుతుంది నువ్వే పో అని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో కూడా ఇంత చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్ కాదు, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, బాయ్.